నేను భయంకరమైన వ్యాధితో బయలుదేరి వచ్చినప్పుడు పొదల్లోనే తిరిగి ఇంటికి వెళ్దామని ఆలోచించిన. అయినా దేవుని చిత్త ప్రకారము ఏ కాడికి మందిరానికి పోయిన సాక్ష్యం చెప్పాలా. ఇది 5వ మంగళవారం నేను రావటం, దేవుడు నాకు మంచి ఆరోగ్యం ఇచ్చినాడు. ఇక్కడికి వచ్చినప్పుడు కూడా నాకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు. దేవునికి మరొకసారి వందనాలు. గుండె నొప్పి ఉందా లేదా మీకు? ఇప్పుడు లేదు. లేదు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా కొట్టాలి, గట్టిగా. ఇప్పుడే వెంటనే ప్రభు స్వస్థపరచుడు. యేసుకే మహిమ కలుగునుగా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. రాత్రికాల సమయంలో విపరీతమైన ఛాతీ నొప్పి వచ్చింది. మా పాప నేను రాత్రి హాస్పిటల్కి వెళ్దామమ్మా ఉదయాన్నే అని చెప్పింది. కనీసం నిద్ర కూడా పట్టలేదు. ఈరోజు నేను మందిరానికి అనుకొని రాలేదు, హాస్పిటల్కి అని వచ్చాను. ఈ మందిరానికి నేను ఎప్పుడూ రాలేదు. దేవుని చిత్తం ఎట్లుందో మమ్మీ మందిరానికి వెళ్ళి ప్రార్థన చూసుకొని హాస్పిటల్కి వెళ్దాము, దేవుడే బాగు చేస్తాడని నా చిన్న కుమార్తె చెప్పడం వల్ల ఈ మందిరానికి నేను వచ్చాను. దేవుడు ఈ క్షణంలోనే నాకు గుండె నొప్పిని స్వస్థపరిచినట్లుగా అనిపించింది. దేవుడు ఈ సాక్ష్యాన్ని దీవించి ఆశీర్వదించును. ఏ ఊరు నుంచి వచ్చారు? దనుకొండ నుంచి. గంగదనుకొండ సార్. గంగదనుకొండ నుంచి వచ్చారు. నేను మా పాప రాణి. మీకోసమే ఈరోజు ప్రభు మరి ఛాతీ నొప్పితో ఉన్న వాళ్ళు లేచి నిలబడిన అన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టండి. నెక్స్ట్. నా పేరు అర్నాగమ్మ. కడుపులు నొప్పి వారం నుంచి నొప్పి తట్టుకోలేకపోతున్నా, భయంకరంగా వస్తుంది. రేపు హాస్పిటల్ పోదాం అనుకుంటున్నా. ఇలా పోదామంటే మమ్మంది మంగళవారం పాదం వచ్చి రేపు పోదామమ్మంది. అందుకని ఇలా వచ్చిన తగ్గింది దేవుడు తెలుసు. రేపు పోయి చూపించుకున్నా. దేవుని చేతులు మళ్ళీ వచ్చే వారం రాలేను, దేశం వెళ్తున్నా నేను. అందుకని ఈ వారం వచ్చిన. తగ్గిపోయింది ఇప్పుడు. వెంటనే గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పొందుదాం. హల్లెలూయా. మా అమ్మకు పచ్చివాతం నోరు పడిపోయింది అన్నారు. పోయిన వారం వచ్చాం, బాగానే నయం అయిపోయింది. మా అమ్మకి పక్షవాతం తగ్గిపోయింది. ఈ సన్నిధిలో తగ్గిపోయింది మా అమ్మకి. గట్టిగా పక్షవాతం కూడా తగ్గిపోయింది. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పొందుదాం. అయ్యగారికి వందనాలు. నాకు బాగా కడుపులో నొప్పి వస్తుంది. నేను కూర్చోలేకపోయాను, అసలుకి ఎట్టని ఏడుతున్నాను. అయ్యగారు లేచి నిలబడమనంలోనే లేచి నిలబడ్డాను. కడుపులో నొప్పి తగ్గిపోయింది. ఇప్పుడే గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పొందుదాం. గట్టిగా కొట్టాలా. హల్లెలూయా. నాకు గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లం కూడా ఉంది. అవి అచ్చంగా వెళ్ళిపోయినట్టుగా వస్తుంది. వెలుగు కలిపెడుతున్నట్టు, వెలుగు మీదకి వచ్చినట్టు కనపడింది. దేవుడికి మహిమ. సంపూర్ణమైన స్వస్థత దేవుడు ఇచ్చాడు. ఆమేన్. కడుపు నొప్పి తగ్గిపోయింది. ఎప్పటి నుంచి ఉండేదమ్మా? నుంచి నొప్పి వచ్చింది. ఇప్పుడు ప్రార్థనలో తగ్గిపోయిందా? వెంటనే ఇప్పుడే గట్టిగా చప్పట కొడి గట్టిగా దేవుని మహిమ. ప్రార్థనల్లో దేవుడు అద్భుత కార్యాలు చేయునుగాక. ఆమేన్. నాకు 6 నెలల నుంచి గుండెల్లో నొప్పి, నడుము నొప్పి వస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత తగ్గిపోయింది. 6 నెలల నుంచి ఉండేది, ఇప్పుడే ప్రార్థనలో తగ్గిపోయింది. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా. యేసయ్యకే మహిమ. మా ఊరు బొమ్మప్ప. నాకు 2 నెలల నుంచి నాకు పండు నొప్పి కూడా కడుపులో నొప్పి కూడా వస్తుంది. ఇక్కడికి వచ్చి నాకు బాగానే ఉంది, తగ్గిపోయింది. ఇప్పుడు తగ్గిపోయిందమ్మా వెంటనే. నా కొడుకు 3 పోర్లు మించి పనికి వెళ్ళి పడ్డాడు. దేవుడు బాగానే స్వస్థపరిచాడు. చూడండి, ఇప్పుడే ఆమెకున్నటువంటి ఆ నొప్పి తగ్గిపోయిందంట. వారి కుటుంబాన్ని కూడా దేవుడు మేలు చేశాడు. గట్టిగా చప్పట్లు కొడి గట్టిగా దేవుడు మహిమ పొందుదాం. దేవునికి నా వందనాలు. నేను 3 రోజుల నుంచి అవి కిడ్నీ నొప్పులైన తెలియట్లేదు, నడుము నొప్పి అయిన తెలియట్లేదు. ఇప్పుడు ప్రార్థించలేక నొప్పి తగ్గిపోయిందమ్మా. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా. ఇప్పుడే ప్రభు స్వస్థపరిచాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పొందుదాం. అయ్యగారి వందనాలు. నేను ఈరోజే వచ్చాను, ఒక్కదాన్ని రాలేక ఎప్పటి నుంచో రావాలనుకుంటున్నాను. టీవీలో చూసి నాకు ఈరోజు ఇప్పుడే నడుమంతా పట్టేసింది. మంచినీళ్ళు కూడా తాగలేకపోయాను. ఇప్పుడు ఈ రోజే వచ్చాను నేను. వచ్చావు. ఇప్పుడు ఎట్లా ఉంది మరి? ప్రార్థన చేసిన తర్వాత ఇప్పుడే తగ్గిపోయింది. గట్టిగా నడుము నొప్పి ఇప్పుడే ప్రభు స్వస్థపరిచాడు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పొందుదాం. డైరీకి ఆటో కుదిరితే పాలకి సాక్ష్యం చెప్తాం ఒప్పుకున్నా. కుదిరింది ఆటో. ఏం కుదిరిందమ్మా? పాల డైరీకి ఆటో కుదిరితే సాక్ష్యం చెప్పుకున్నా, చెబుతా అన్న. కుదిరింది ఆటో. ఓకే, మేలు జరిగింది అంటున్నాం. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పొందుదాం. యేసయ్యకే మహిమ. పాస్టర్కి వందనాలు. నేను మంగళవారం ప్రార్థనకు వద్దామని నెల నుంచి అనుకుంటున్నా, రాలేకపోయినా. ఆదివారం ప్రార్థనకు వస్తున్నా కానీ మంగళవారం ప్రార్థనకు రాలేకపోతున్నా. కాళ్ళు తిమ్మిర్లు, మోకాలు నొప్పులు, నడుము నొప్పులు. ఈరోజు నాకు ఈ నొప్పులన్నీ తగ్గిపోతే నీకు మంగళవారం ప్రార్థనకు వచ్చి తగ్గిపోతే సాక్ష్యం చెప్పుకుంటానన్నా.
తగ్గిపోయింది. తిమ్మిర్లు అన్నీ తగ్గిపోయినంట. గట్టిగా చప్పట కొడి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకే మహిమ కలుగునుగా. సంవత్సరం నుంచి వస్తుంది నడుము నొప్పి. 4 వారాల నుంచి వస్తున్నా. ఇప్పుడు నొప్పి తగ్గిపోయింది. నొప్పులు తగ్గిపోయినాయి. ఇప్పుడే తగ్గిపోయినాయి అమ్మా. గట్టిగా చప్పట కొడి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకే మహిమ. ఈరోజు వస్తా డాక్టర్ కాడికి 3 రోజులు నాడు పోతే బాడీ ఎచ్చలు చేయించుకొని రా, లేకపోతే మందులు ఇయ్యను అని అన్నాడు. నా దగ్గర ఏం లేదు అయ్యలేదు అని నేను మంగళవారం పాటలకు వచ్చి సాక్ష్యం చెప్తాను. ఒప్పుకున్నాను. నా నడుము నొప్పిపోయింది, నా ఆయాసం పోయింది. దేవుడు వందనాలు. ఇప్పుడే ఆ నడుము నొప్పి తగ్గిపోయిందంటే గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. అది కొంచెం తగ్గించు మ్యూజిక్. గారికి వందనాలు. 4 వారాలు వస్తాను. ఒప్పుకున్న నడువుల నొప్పులు, పక్కల నొప్పులు. 5వ వారం సాక్ష్యం చేస్తాను. నొప్పులను తగ్గిపోయినాయా? గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి మహిమ. హల్లెలూయా. అయ్యగారికి అమ్మగారికి నా వందనాలు. నేను 2 నెలల నుంచి నడుము నొప్పితే ఎంతగానో బాధపడిచినప్పుడు అయ్యగారు ప్రార్థన చేయగానే నడుము నొప్పి, కడుపు నొప్పి తగ్గిపోయింది. ఇప్పుడే కడుపు నొప్పి తగ్గిపోయింది. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా గట్టి కొట్టాలా. 2 చేతులు గట్టి కొట్టాలా. నెల రోజుల నుంచి నడుము నొప్పి. ఈ చేతులు ఇప్పుడు ఇందాకట్ట కట్టును కూడా చేతులు రాలేదు. నొప్పులు అవన్నీ ఇప్పుడు ఈ నొప్పి లేదు, నడుము నొప్పి లేదు, గుండెలో నొప్పి లేదు, మొత్తం తగ్గిపోయినాయి. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. హల్లెలూయా. ఈ గారికి అమ్మగారికి నా వందనాలు. నాకు నడుము నొప్పి నెల మించి ఉంది. ఈరోజు ప్రార్థనకు వచ్చాను. ఇప్పుడు తగ్గిపోయింది. నడుము నొప్పి ఇప్పుడే తగ్గిపోయిందంటే గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకే మహిమ కలుగునుగాక. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. నా శుక్రవారం రోజు నేను శనివారం ఫోన్ చేశాను అయ్యగారికి. నేను మామూలుగా రిపోర్ట్లు వస్తే గుండెల్లో ఛాతీలో నొప్పిగా ఉండి డాక్టర్ గారు అది రక్తం సరిగా పారాటం లేదని చెప్పారు. నేను అయ్యగారికి ఫోన్ చేసి రిపోర్ట్లు కానీ మామూలుగా తెచ్చి సాక్ష్యం చెప్పాను. మామూలుగా వచ్చిన అయ్యగారు నేను స్కానింగ్కి వెళ్తున్నాను, నాకు రిపోర్ట్ నార్మల్ రావాలి అన్న. నజరేయుడైన యేసు నామములో నార్మల్ వచ్చింది వెళ్ళమ్మా అన్న. నార్మల్ రిపోర్ట్తో వచ్చిందంటే గట్టిగా చప్పట కొట్టండి. గట్టిగా కొట్టాలా గట్టిగా. హల్లెలూయా. స్తోత్రం. పాస్టర్ గారికి నా వందనాలు. మా మానవుడికి జ్వరం అయితే హాస్పిటల్ తీసుకుపోయి వచ్చి పండేసినా కూడా కళ్ళు మూతలు పడుతున్నాయండి. నాకేదో సైతాన్గా కానొస్తున్నానండి. ఆ సైతాన్ని దూరపరిచి అయ్యే పిల్లోడికి ఆ సైతాన్ని అది లేకుండా చేయను. ఆయన జ్వరాన్ని తీసేయతండి. నేను మంగళవారం ప్రార్థనలో సాక్ష్యం చేస్తానన్న. దేవుడు తగ్గిపోయింది. దేవుడు కార్యం చేశాడు, కుటుంబంలో మేలు చేశాడు. చప్పట కొట్టండి గట్టిగా దేవునికి స్తోత్రం. పాస్టర్ గారికి అమ్మగారికి వందనాలు. నాకు ఒంట్లో రక్తం లేదని డాక్టర్ చెప్పి దగ్గర పెట్టుకో. ఒంట్లో రక్తం లేదని డాక్టర్ చెప్పిండు. నాకు ఏం తాసుగా అక్కడికి బీపీ డౌన్ అయితే 4 మాటలు సూదులు వేసుకొచ్చుకున్నా, అయినా తగ్గలేదు. టీవీలో చూసి అంతకుముందు 3 సంవత్సరాల కిందట వచ్చా. టీవీలో చూసినా సరే ఎస్ఐయా నాకు బాగా ఆరోగ్యంగా ఉంటే నేను మంగళవారం ప్రార్థన పోయి సాక్ష్యం చెబుతాను అనుకున్నా. తగ్గిపోయిందమ్మా, తగ్గిపోయింది. బాగా బలంగా ఉంది ఇప్పుడు. గట్టిగా చప్పట్లు కొడి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. హల్లెలూయా. అందరూ మరి నా భర్త ఊరకు మందు బాగా ఎక్కువ తాగుతాడు. తండ్రి నా భర్త ఇటు తాగితే మా బిడ్డలు మేమేం కావాలి అని ప్రార్థన చేసుకుని మంగళవారం ప్రార్థనకు మొదటి రోజు వచ్చిన. ఇప్పుడు 4 వారాలు నేను వచ్చి ఫస్ట్ రోజే మానకుండా తాగడం మానేశాడు. బాగానే ఉండి ఇప్పుడు నాకు కానీ మొన్న పన్ను నొప్పి బాగా నొప్పి వస్తుంటే పన్ను నొప్పి తగ్గితే రేపు మంగళవారంలో ప్రార్థన కాడ సాక్ష్యం చదువుతున్నా. అది అంత ఇక్కడికి వచ్చిన వాళ్ళు త్రాగుళ్ళు మానేస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టండి గట్టిగా కొట్టాలి. హల్లెలూయా. మయానికి పుండ్లు లేచి కాలంతా బాగా నొప్పి లేచింది. తగ్గిపోతే సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నాను. మా అమ్మాయికి జ్వరం కూడా తగ్గిపోయింది. దేవుడు స్వస్థపరిచాడని చెప్తాను. పెళ్లి కూడా అయిపోయింది. సాక్ష్యం చెప్పుకుంటాను. చక్కగా ఘనంగా పెళ్లి జరిగింది. గట్టిగా చప్పట్లు కొడి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. వందనాలు. నాకు బకెట్ పడి కాలు వాసుకొచ్చింది సార్. వాపు బకెట్ ఆసుపత్రి పోతే 3 ఇంజక్షన్లు చేసిన తగ్గల. ప్రార్థనకు 3 వారాలు వచ్చారు. ఒక్క నొప్పి తగ్గింది సార్. నొప్పి తగ్గిపోయింది. గట్టిగా చప్పట్లు కొడి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకే మహిమ కలుగునుగాక. జ్వరం మొత్తంగా తగ్గిపోయింది సార్. ఓకే. దేవుని నామానికి స్తోత్రం. సమయం ఇచ్చిన ఆత్మీయ తల్లిదండ్రుల వందనాలు. నాకు సాక్ష్యం ఏంటంటే నాకు కరోనా రాకముందు ఒక పాప ఒక బాబు ఆపరేషన్ చేయించుకున్నాను. సార్లు 2 బాబు పాప అని ఆపరేషన్ చేయించుకున్నాక కరోనా రాకముందు బాబు చనిపోయిన 7 సంవత్సరాల బాబు చనిపోయినాక బాగా ఏడుస్తూ ఉంటే నేను మా ఆయన మళ్ళీ నాకు ఆపరేషన్ చేయించాడు ఒంగోలులో.
పోయిన సంవత్సరం ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకొని పోయిన కన్నీటితో ప్రార్థన చేసి 6 సంవత్సరాలు అయిందయ్యా, ఇంకా మళ్ళీ చేయించుకున్నాక నాకు బిడ్డలు లేరు ప్రభువా, నీ వచ్చే సంవత్సరం కల్లా నాకు ఒక బిడ్డనిత్తి నీ మందిరంలో సాక్ష్యం చెప్పుకుంటా ప్రభు అనుకున్నా. దేవుడు ఇగో చక్కని బిడ్డని నాకు ఇక్కడికి వచ్చి మొక్కుబడి చేసుకొని చక్కటి బిడ్డను దేవుడు అనుగ్రహించాడు. గట్టిగా చప్పట్లు కొట్టడి గట్టిగా. మాకు పిల్లలు లేకపోతే దేవుడు ఇవ్వడా ఏంది? ప్రార్థన చేస్తే పిల్లల్ని గట్టిగా చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. మమ్మల్ని కాదు మీరు చూడాల్సింది, మాతో ఉన్న యేసయ్యను చూడాలి. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. మాకు ఇచ్చేటప్పుడు మాకు ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ. మళ్ళీ నాకు జ్వరం వచ్చి బాగా అసలుకి 15,000 పెట్టినా కానీ తగ్గలేదయ్యా. తగ్గపోతే తండ్రి మళ్ళీ నీ మందిరంలో సాక్ష్యం చెప్పుకుంటా ప్రభు, ఒక బియ్యం బత్త వేసి అనుకున్నా. దేవుడి గొప్ప వల్ల తగ్గిపోయింది. నాకు మంచి బహుమానం ఇచ్చి నా యేసయ్యకి వందనాలు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుడు చేసిన మేలులను బట్టి, ఆ కుటుంబానికి ఇచ్చిన సంతోషాన్ని బట్టి. నాకు నడుము నొప్పి ఉండేది 4 వారాలు అవుతుంది వచ్చి, 2 వారాలు రాలేదు, 2 వారాలలోనే తగ్గిపోయిందమ్మ నడుము నొప్పి. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుడు మహిమ పరుద్దాం. హల్లెలూయా. యేసయ్యకే మహిమ. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. 7 వారాలు మిస్ వస్తున్నాను నేను ఇక్కడికి. నిన్నటి నుంచి నాకు భయంకరంగా కడుపులు నొప్పి వచ్చింది. అయ్యా నువ్వే నన్ను బతికిచ్చినా, నువ్వే చంపినా, నువ్వే ప్రార్థన చేసుకున్నా. ఈరోజు రాలేకపోయినా అయినా ఈరోజు పోయి సాక్షిగా నిలబెడతానని అనుకున్నా. దేవుడు నన్ను క్షేమంగా ఇక్కడ నడిపించిండు. కడుపులు నొప్పి ఇప్పుడే తగ్గిపోయింది. ప్రార్థన చేస్తుంటేనే కడుపు నొప్పి ఇప్పుడు వెంటనే తగ్గిపోయింది. రాలేనేమో అనుకుని అలా వచ్చావు, వచ్చింది నీకోసమే. హల్లెలూయా. ప్రభు అంటున్నాడు కడుపు నొప్పితో బాధపడుతున్నాడు ప్రార్థన చేయంటున్నాడు. హల్లెలూయా. ఇంక అయిపోయింది, ఇంకా సాక్ష్యాలు తీసుకుందాం అనుకుంటున్నాగా ప్రార్థన చేశా. హల్లెలూయా. ఇప్పుడు తగ్గిపోయిందమ్మా. గట్టిగా చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. పాస్టర్ అనుకున్న వందనాలు. మాది కుంచేపల్లె. నా ఎడం కన్ను సంవత్సరం నుంచి నీరు గారుతా ఉంది. ఇన్ని హాస్పిటల్ పోయినా తగ్గలేదు. ఈ మంగళవారం ప్రార్థన 7 వారాలు వచ్చి సాక్ష్యం చెబుతానని ఒప్పుకున్నాను. తగ్గిపోయింది. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుడు మహిమ. గట్టి కొట్టాలా, 2 చేతులతో కొట్టాలా. హల్లెలూయా. అయ్యగారికి అమ్మగారికి నా వందనాలు. మా అబ్బాయికి నెల నుంచి ఒకసారి బాగుంటాంలా అట్లాంటిది వారం బాగుండకపోతే వచ్చి సాక్ష్యం చెప్పుకుంటా అన్న. బాగుండకపోతేనా బాగుంటేనా? బాగుంటే రేపు పొద్దుకల్లా బాగుంటే సరిగా చెప్పు సాక్ష్యం. బాగుండకపోతే సాక్ష్యం అంటున్నావు, సరిగా చెప్పు. ఇప్పుడు బాగుందా? ఎట్లా ఉంది బాగుంటావా? బాగుంది. ఎట్లా బాగుంది? హుషారుగా ఉన్నాడా? గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. హల్లెలూయా. వైజాగ్ మా అమ్మాయి దగ్గరికి వెళ్ళి వస్తుంటే ఆటో దగ్గర యాసినట్టే అయ్యయ్యో ఇరిగిపోయింది. 5 వారాల నుంచి ఇక్కడికి వచ్చి నాకు 4 నెలలు జరిగి తగ్గలే. తల్లో గడ్డలు ఉన్నాయని చెప్పిండ్రు. తల్లో గడ్డలు ఉన్నాయి మందులో ఆడినా కరగలే. 5 వారాల నుంచి చర్చికి వస్తున్నా చెబుతాను అనేసరికి నిన్న పోయి ఎక్స్రే తీపిస్తే గడ్డలు కరిగిపోయినాయి. అమ్మ గడ్డలు తగ్గిపోయినా అన్నట్టు కొట్టండి గట్టిగా చప్పట్లు గట్టి కొట్టాలి. యేసయ్యకే మహిమ. చెప్పిండు ఈయన టాబ్లెట్లు ఇచ్చారంట, తగ్గట్లేదని ఇక్కడికి వచ్చిందంట. గడ్డలన్నీ తగ్గిపోయినాయి అన్నారంట. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా. నేను చప్పట్లే కదా కొట్టమంది. ఒక్క నిమిషం ఆగండి. ఇదిగో మీకు ఒక విషయం తెలుసా, కొంతమంది ప్రార్థన చేయాలంటే ఒక ప్రోగ్రామ్ స్పాన్సర్ చేస్తే చేస్తారంట. ప్రార్థన ఎవరు చేస్తారంట? ఒక ప్రోగ్రాము. నేను ఉత్త చప్పట్లే కదమ్మా కొట్టమాటండి. హల్లెలూయా. కొట్టండి గట్టిగా. రైట్. అయ్యగారికి అమ్మగారికి నా వందనాలు. నాకు కడుపులు నొప్పి 1 గంట కాడ నుంచి కడుపులు వస్తా ఉంది. 4 రోజులు టాన్స్ నా బిడ్డకు జ్వరంగా అందరికి నా కడుపులు నొప్పి తగ్గితే నీ మందిరంలో సాక్ష్యం చెబుతానని ఒప్పుకున్నాను. ప్రభు స్వస్థపరిచాడు. ప్రార్థన గొప్ప కార్యం చేసింది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం. కొట్టండి గట్టిగా. మీరు ఓరేస్తే అంత తెగులు వచ్చింది. తెగులు వస్తే ఇక్కడ నుంచి వేసి రక్తం తీసుకుపోయి మందు కొట్టినాక బాగానే పంట పండింది. తండ్రి కూడా బాగా పండితే నీకు ఒక బస్తా గుడ్లు బియ్యం తీసుకొస్తానన్నా. దేవుడికి మహిమ. గాడ్ బ్లెస్ యు అమ్మా. కాళ్ళు చేతులు దడదడగా ఉంటే లాక్కపోతే తగ్గిపోతే సాక్ష్యం చెబుతుంది. వణుకుతుండే కాళ్ళు చేతులు లాక్కపోతా ఉంటాయి. లాక్కపోయి దడదడగా ఉంటది. తగ్గిపోతే సాక్ష్యం చెబుతాను. తగ్గిపోయిందా మరి? తగ్గిపోయిందా ప్రభు వాళ్ళ యేసు రక్తం వాడి తగ్గిపోయింది. యేసు రక్తం రాసుకుంటున్నటువంటి వాళ్ళు దేవుడు స్వస్థత వారికి ఇచ్చును గాక. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుడికి స్తోత్రం.